సమయాన్ని 2 గంటల పాటు సమయమే వారానికి ఒకసారి పరిశుద్ధ సన్నిధికి వస్తున్నాం. సో చాలా సమస్యలు, చాలా వేదనలు, ఇబ్బందులు, డ్యూటీ సమస్యలు, ఎండవేడి ఇవన్నీ ఉన్నాయి. కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం. కొన్ని నిమిషాలు విలువైన మాటలు పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం పిల్లరా. పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో చాలామంది భక్తుల జీవితాలు మనకు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. చరిత్రలో ఏ స్థాయిని కూడా ఆశించకుండా ఒక నమ్మకంగా యథార్థంగా పరిచర్య చేసిన ఒక సేవకుల పేర్లు చెప్పమంటే మన హృదయంలో కొంతమంది భక్తుల పేర్లుగా మనకు కనబడుతూ ఉంటాయి, మెదులుతూ ఉంటాయి. ఏది కూడా ఒక స్థాయిని కానీ, ఒక గుర్తింపును కానీ, ఒక హోదాను కానీ ఏది ఆశించకుండా యథార్థంగా పనిచేసిన ఒక సేవకుడు పేరు చెప్పండి పరిశుద్ధ గ్రంథం నుంచే అని అంటే మీరు ఏం చెప్తారు పిల్లరా? మీకు బాగా ఇష్టమైన సేవకుల గురించి ఎవరి పేరు చెప్తారు? ఎవరి పేరు చెప్తారండి? దావీదు గారి గురించి అంట, ఇంకొకరు పౌలు గారి గురించి అంటున్నారు, అబ్రహాం గారి గురించి. ఇలా కొన్ని బాగా తెలుసు పిల్లరా, అది మన మనసు నిండా ఉన్నాయి. కానీ నిజంగా చెప్పాలంటే ఒక చరిత్ర గుర్తించని ఒక గొప్ప భక్తుడు, ఏ స్థాయిని కూడా కోరుకోలేదు. సాక్షాత్తు ప్రభువైన అతన్ని గుర్తిస్తాడేమో అని ప్రతి క్షణం ఎదురు చూస్తున్న వ్యక్తి. ఆయన గుర్తించకపోయినా కూడా విశ్వాసంలో తగ్గిపోలేదు పిల్లరా. తన భక్తి విషయంలో ఏమాత్రం కోల్పోలేదు. నిజంగా ఇది ఆశ్చర్యం అనిపించింది చదువుతున్నప్పుడు. ఎప్పుడూ చదువుతున్న మాటనే, ఇంత గొప్ప మాటలు ఎందుకు అందలేవు ఇంతకాలము అంటే, మనం ఇంకా పరిపూర్ణ కాలేము, అసలు చాలా మట్టుకు మనకు అందలేదు సత్యవాక్యము, చాలా దూరంగా ఉన్నాం అనిపించింది. చాలా ఆశ్చర్యం అనిపించింది. అతని నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు పిల్లరా. అలాంటి వ్యక్తి తక్కువగా అతని గురించి లేఖనాలు రాయబడ్డాయి, తక్కువగా ప్రస్తావన జరిగింది. అతని పేరు కూడా తక్కువగానే ఒక్క మారు మాత్రమే ఆ పరిధిలోకి వస్తూ ఉంటుంది. అంత గొప్ప వ్యక్తి ఎవరు అని ఆలోచిస్తూ ఉంటే ప్రభువైన యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు పిల్లలు ఒక ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన పరిచర్య బాధ్యతను భుజస్కంధాల మీద వేసుకున్న తర్వాత ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వారిని ఏమన్నామంటే మనం శిష్యులు అన్నాం, ఇంకొక పేరు కూడా పెట్టుకున్నాం వారికి, అపోస్తులు అన్నాం. అపోస్తులు అంటే ఎంతమంది అండి? 12 మంది పిల్లరా. ప్రభు ఏర్పాటు చేసుకున్న వారిలో 12 మంది ఉన్నారు. 12 మందిలో కూడా పేరు లేనివాడు పిల్లరా. ఆ తర్వాత అంత గొప్పగా బ్రతికిన వారు ఎవరంటే దాని తర్వాత వచ్చిన వారు ఎవరు కనబడతారు మనకు? పౌలు గారు కనబడుతుంటారు, కడపటి అపోస్తులు అని అంటూ ఉంటాం. ఆయన కూడా పేరు ప్రస్తావింపబడుతుంది. కానీ ఆయన ఎవరైతే ధ్యానం చేయడానికి మనం ఇష్టపడుతున్నామో ఆ వ్యక్తి గురించి ఒకే ప్రస్తావన వస్తూ ఉంటుంది. చాలా అద్భుతం అనిపించింది. ఆ మాటలు చూసుకొని మనం ముందుకు వెళ్దాం పిల్లలు. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము 15వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లలు. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా, నేను సహోదరులారా, యేసు పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేర్చవలసి ఉండెను. అతడు మనలో ఒక్కడుగా ఎంచబడే వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రూకలనిచ్చి సరిపోతాం పిల్లరా. ఈ సందర్భం అర్థమవుతుంది కదండి పిల్లరా. మనకు బాగా తెలిసిన మాట. ఇంకా పెంతెకొస్తు సంఘాలైనా, ఈ నూతన కొత్త నిబంధన సంఘాలైనా మనకైనా కానీ చాలా ఆదర్శమైన మాటలు. ప్రభువైన యేసు గారు మరణించి తిరిగి లేచి 40 దినాలు అనేకులకు అగుపరుచుకున్న తర్వాత శిష్యులందరూ కూడా యెరూషలేములో ఉన్న గలిబిలంతా ఇంత కాదు, ఆ గలిబిల్ని తొలగించడానికి ప్రభు సాక్షాత్తు 40 దినాలు వారికి అగ్గుపరుచుకున్నారు, తను రుజువులు పరుచుకున్నాడు, వాళ్ళని బలపరిచారు. అంతేకాదు, మీరు నా పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకుని ఉండే అని ఆయన మాటలు వారు హృదయంలో భద్రం చేసుకున్న తర్వాత వారందరూ మేడగదిలో ప్రార్థన చేసుకున్న సందర్భాన్ని మనకు బాగా తెలుసు. అదే కాలంలో అంటే ఇంచుమించు 120 మంది ఒక గృహంలో ఉన్నారు, ఒక సమాజ మందిరంలో ఉన్నారు, అంటే ఒక గదిలోనే ఉన్నారనుకోండి. 120 మంది ఉన్నారంట పిల్లరా. వారి ప్రస్తావన ఎలా వచ్చిందంటే ఆ అపోస్తుల హస్తంలో సాక్షాత్తు ప్రభువే ఏర్పాటు చేసుకున్నారు. ఆయన ప్రణాళిక ప్రకారమే పరిచర్యను ముందు కొనసాగించారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ భారాన్ని, సువార్త పరిచర్య భారాన్ని ఎవరికి ఇచ్చేశాడు? ఎవరి మీద పెట్టేశాడు? శిష్యుల మీద పెట్టాడు. ప్రత్యేకంగా చెప్పాలంటే అపోస్తుల మీద పెట్టాడు. అపోస్తులలో అగ్రగణ్యుడు అంటాం మనం ఎవరిని? పేతురు గారి గురించి మాట్లాడుకుంటాం. ఇలా 12 మంది మీద పెడుతూ ఉంటే ఆ 12 మందిలో ఒక ఆయన తప్పిపోయాడంట. ఎవరంట? యూదా తప్పిపోయాడంట. ఆ యూదా తప్పిపోయాడు కదా, అతను ఒక స్థలం కొనాలి. అంటే అది ఏదైతే అది రక్త క్రయధనం అన్నారు,
నీతిమంతుని అన్యాయంగా చంపి సంపాదించిన రూకలు కాబట్టి మనకు వద్దు. దీన్ని బట్టి ఏం చేద్దామంటే ఈ డబ్బును బట్టి ఒక కుమ్మరి వాని పొలం కొందాం. ఎందుకు? పరదేశులను పాతిపెట్టడానికి ఒక స్థలం కావాలి కాబట్టి దాన్ని కొనుక్కుందామని సంభాషణ జరిగిన తర్వాత మరి అపోస్తులత్వము అంటేనే 12 మంది. దాంట్లో పరిపూర్ణులు అవ్వాలంటే ఇంకెవరు కావాలి? ఇప్పుడు తప్పిపోయిన యూదా ప్లేస్లో ఒకరు కావాలి పిల్లరా. అలాంటి తరుణంలో వారు వెతుకుతున్న తరుణంలో కిందికి కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లరా. 21వ వచనం చూద్దాం పిల్లరా. కాబట్టి యోహాను బాప్తీసం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు, మనతో కూడా ఆయన పునరుత్థానం గూర్చి సాక్షి అయ్యుండుట ఆవశ్యకమని చెప్పినంట పిల్లరా. వీరు అంటే ఒక ఉన్న తక్షణ కర్తవ్యం ఏముందంటే వారి శిష్యులకి 120 మందిలో ఆ అపోస్తలత్వంలో ఆ 12 మందిలో ఒకరు కోల్పోయారు. యూదా కోల్పోయాడు. దాన్ని ఫుల్ఫిల్ చేయాలంటే, దాన్ని పూర్తి చేయాలంటే ఒకరు కావాలంట. ఆ 120 మందిలో ఇద్దరిని ఎన్నుకున్నారంట పిల్లరా. 120 మందిని లెక్కిస్తే వారిని అన్నీ కూడా స్థితిగతులన్నీ కూడా సర్వే చేస్తూ ఉంటే, వాళ్ళని టెస్ట్ చేస్తూ ఉంటే, పరీక్షిస్తూ ఉంటే అన్నీ కూడా ఆధారాలతో సహా చూస్తున్నారు. వారికి ఉన్న బేస్ ఏంటంటే యోహాను గారు బాప్తిసం ఇచ్చి యోహాను గారు సజీవంగా బ్రతుకున్న కాలంలో ఆయన దగ్గర యోర్దాను నదీ తీరంన ప్రభువైన యేసు బాప్తిసం తీసుకున్నారు. ఆ కాలం మొదలుకొని, అంటే ఆయన్ని చూసిన కాలం మొదలు, అప్పుడు బాప్తిసం ఇచ్చినప్పుడు కూడా చూసిన వాడై ఉండాలి. ఆ కాలం మొదలుకొని ప్రభువైన యేసు చనిపోయి తిరిగి లేచి పునరుత్థానుడు అయిన దినం వరకు ఈ పునరుత్థానం గురించి సాక్షుడై ఉండుట అవశ్యము. అది కంపల్సరీగా కావాలి. ఒకడు కావాలి. కాబట్టి ఈ అపోస్తలత్వాన్ని పరిపూర్ణం చేద్దాం. అందుకనే ఈ 120 మందిలో వారి లెక్క పెడుతూ ఉంటే సరి చూసుకుంటే ఇద్దరు మాత్రమే దొరకారంట పిల్లరా. ఆ ఇద్దరిని ఎందుకు ఎన్నుకుంటున్నారు? 12 మందిని పరిపూర్ణులుగా ఉంచడానికి, 12 మందిని అపోస్తులుగా, అందులో ఒకరు తప్పిపోయారు కాబట్టి ఆ తప్పిపోయిన వ్యక్తిని పూర్తిగా అంటే సంపూర్తి చేయడానికి ఒక వ్యక్తిని ఎన్నుకుంటున్నారు. ఆ ఎంతమందిలో చూస్తూ ఉంటే 120 మందిలో చూస్తూ ఉంటే, ఆ తరంలో 120 మందిలో చూస్తూ ఉంటే ఇద్దరు మాత్రమే దొరకారంట. ఆ ఇద్దరికి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటంటే, బాప్తిసం ఇచ్చిన యోహాన్ ద్వారా ప్రభువైన యేసు బాప్తిసం తీసుకున్నారు కదండి. ఆ కాలం మొదలుకొని ప్రభువైన యేసు చనిపోయి తిరిగి లేచి పరమునకు చేర్చుకోబడిన దినం వరకు ఇవన్నీ కూడా చూసిన వాడై ఉండాలి. ఇలాంటి వాడైతేనే ఈ అపోస్తలత్వంలో ఆయన పునరుత్థానమందు సాక్ష్యం ఇవ్వడానికి అర్హుడుగా ఉంటాడని వారు ఏర్పాటు చేసుకున్న బృందంలో 120 మంది లెక్క పెడుతూ ఉంటే ఇద్దరు దొరకారంట. ఇద్దరు పేర్లు చూద్దాం పిల్లలు కిందికి. అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్సబ్బా, యోసేపు, మత్తి అను ఇద్దరిని నిలబెట్టిరి అంటారు పిల్లలు. ఎంతమంది దొరకారంట 120 మందిలో? పోటీ ఎంతమందికి జరుగుతుంది? ఇప్పుడు ఎంతకు జరుగుతుంది? ఇప్పుడు ఈ మధ్య గ్రూప్ నోటిఫికేషన్ బాగా పెడుతున్నారు పిల్లరా. మళ్ళీ ఈ మధ్యనే ఏమైపోయింది? పోస్ట్పోన్ అయిపోయింది. ఉన్న జాబులు 700 అయితే అప్లికేషన్స్ మాత్రం 6 లక్షలు ఉన్నాయి పిల్లరా. ఇక్కడ ఉన్న జనమేమో 120 మంది. దాంట్లో నుంచి పరీక్షిస్తూ ఉంటే ఇద్దరు మాత్రమే బయటకు వచ్చేసారు. కానీ వేకెన్సీ మాత్రం ఎంతమందికి ఉందంట? ఒక్కరికి మాత్రమే ఉందంట పిల్లరా. ఇది లోక సంబంధమైన ఎగ్జామ్ కాదు. మరి ఇది అపోస్తులత్వంలో పాలు పొందడానికి అర్హత కావాలి. అందులో నుంచి ఎవరైనా యోగ్యులు ఉన్నారంటే 120 మందిలో, అర్థమవుతుంది కదనమాట. సౌండ్ క్లియర్గానే ఉంది కదా. 120 మందిలో ఇద్దరు మాత్రమే బయటకు వచ్చేసారంట పిల్లరా. నిజంగా గొప్పవారే కదా. అలా దేవుని పనికి ఇద్దరు నిలబడుతున్నారంటే ఆ ఇద్దరిలో ఒక్కరు మాత్రమే దేవుని పరిచయం కాదు, అది కూడా అపోస్తులత్వంలో కావాలి. ఇంకా అపోస్తులత్వం గురించి చెప్పాలంటే మామూలుగా చెప్పలేము. ప్రభువైన సాక్షాత్తు ప్రభువైన యేసు అంటారు, మీరు ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి తీర్పు తీర్చెదరు అంటాడు. అంటే తీర్పు తీర్చే ఆధిక్యత, అవకాశము ఇశ్రాయేలైన స్వాస్థ్యం అనుకున్న దేవుడు అలాంటి తన ప్రజలకు తీర్పు ఇచ్చే ఆధిక్యత ఈ 12 మంది భుజస్కంధాల మీద పెడుతున్నాడు. అలాంటి వారిలో ఒక్కరు తప్పిపోతుంటే ఎన్నుకుంటే యోసేపు వచ్చాడు. అంతేకాదు మత్తి అనే ఒక వ్యక్తి వచ్చాడు. ఇలా ఇద్దరిని నిలబెట్టిన తర్వాత అక్కడ ప్రార్థించి పేతురు గారు ఒక మంచి మాట మాట్లాడుతున్నాం చూడండి పిల్లరా. ఇట్లా నీ ప్రార్థన చేసిరి అందరి హృదయంలో ఎరిగి ఉన్న ప్రభువా అంటున్నాడు పిల్లరా. ఇప్పుడు అందరి హృదయాలు ప్రభు ఎరిగి ఉంటాడా? మీరు నిజం చెప్పండి. అందరి హృదయాలు ప్రభువుకు తెలుసు అంటారా? నిజమంటారా? అందుకనే సన్నిధికి వచ్చేవంటే ఇక అన్నీ మనసు నుండి అన్నీ తీసేసుకోవాల్సింది. ఇంకా అది ఎలాంటి సమస్య అయినా. ఎందుకంటే పక్కనున్న వాళ్ళకు తెలియకుండా మనం బాగా మేనేజ్ చేసుకోవచ్చు. పైన నవ్వును చూసుకురావచ్చు, లోపల ఎంత బాధ ఉన్నా పేరున్నా కానీ హృదయ రహస్యాలు ఎరిగిన వాడు దేవుడు అంట పిల్లరా. అందరి హృదయ రహస్యాలు ఆయన ఎరిగి ఉన్నాడంట.
ఆయన ఏమన్నాడు, ఇద్దరిని నిలబెట్టి ఇట్లని ప్రార్థన చేశాడు, అందరి హృదయంలో ఎరిగిన ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపోస్తలత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవేర్పరచుకున్న వాని కనపరచుమనిరి. అంతటా వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయ పేరిట చీటి వచ్చెను. గనుక అతడు 11 మంది అపోస్తులతో కూడా లెక్కింపబడను. ఇప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు ఆ 12వ వ్యక్తికి దొరికేశాడు పిల్లరా. అపోస్తలత్వము ఇప్పుడు పరిపూర్ణమైపోయింది, సంపూర్తి అయిపోయింది. కానీ ఇక్కడ ఉన్న అర్హత ఏమన్నాడు? ఈ అపోస్తలత్వంలో పాలు పొందాలంటే అర్హత ఏం కావాలన్నాడు? బాప్తిసం ఇచ్చిన యోహాను మనకు బాగా తెలుసు కదండి. ప్రభు కంటే ముందుగా 6 నెలల ముందు ఈ లోకంలోకి వచ్చిన వ్యక్తి. అతను బాప్తిసం ఇవ్వడం మొదలుపెట్టినప్పుడు ప్రభు సాక్షాత్ యోర్దన్ నది తీరంలో ఆయన ద్వారా బాప్తిసం తీసుకున్న సందర్భం మనకు బాగా తెలుసు. నీతి యావత్తు ఇలా జరగనివ్వమని ఆయన ద్వారా బాప్తిసం తీసుకున్న కాలము. అంటే ఆ సమాజం మధ్యలో అంతమంది బాప్తిసం తీసుకుంటూ ఉంటే ఇంతకుముందు యూదా తప్పిపోయాడు. యూదా తప్పిపోకన ముందు 12 మంది ఉన్నారు పిల్లరా. ఆ 12 మంది కూడా ప్రభు సాక్షాత్తు బాప్తిసం తీసుకుంటూ చూసిన వారు, నిజంగా చెప్పాలనుకుంటే. అంతే కదండి. అంటే ఈ అపోస్తలత్వంలో ఎవరైతే యోగ్యులుగా నిలబడుతున్నారో ఇవన్నీ కూడా తెలిసిన వారై ఉండాలి. అలాంటి సమాజము నది ఒడ్డున ఆయన బాప్తిసం తీసుకుని ఉంటేనే పక్కనున్న వారు చాలామంది ఉన్నారు. వారిలో కూడా ఆ గుంపులో ఈ మత్తీయ, ఈ యోసేపు అనేవారు ఉన్నవారే. అంతే కదండి, మాట అదే కదా. అలా ఆయన ప్రభు అయిన యేసువారు 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి ఎన్నో అద్భుతాలు చేసి సూచక్రియలు చేసి శ్రమ పొంది హింసింపబడి సిలువ వేయబడి చనిపోయి 3వ దినాన పునరుత్థానమైన దినం వరకు ఇవన్నీ కూడా విషయాలు తెలిసిన వారిలో ఇప్పుడు ఎవరిని ఎన్నుకున్నాడు దేవుడు? మత్తీయ అని ఎన్నుకున్నాడు పిల్లరా. మత్తీయ ఇతని గురించి బాగా చాలా అరుదుగా తెలుసు పిల్లరా. నిజంగా ఆలోచించండి పిల్లరా. ఇతని వ్యక్తియుడు ప్రభువు ఆ అపోస్తలులలో 12 మంది పేర్లు ప్రార్థించి ఎన్నుకున్నట్టుగా మనకు బాగా తెలుసు కదండి. 12 మంది పేర్లు చెప్పండి పిల్లరా, టకా చెప్పేయచ్చు. మనం నోరు దీనికంటే మనం ఏమంటారంటే గుక్క తిప్పుకోకుండా మనం 12 మంది పేర్లు ఇలాగే చెప్పేయగలుగుతాం. అంతే కదండి. అలా ప్రభు ప్రార్థించి 12 మందిని ఎన్నుకున్నప్పుడు మత్తీయ పేరు రాలేదు పిల్లరా. అలా నా పేరు రాలేదని విశ్వాసంలో వెనుకకు తగ్గిపోయిన వ్యక్తి కాదు ఇతను. అర్థమవుతుంది కదా మాట. నా పేరు రాలేదని పక్కకు పోయిన వ్యక్తి కాదు అతను మత్తీయ. నన్ను పిలువలేదని ఇతను విశ్వాసం నుంచి తొలగిపోయిన వ్యక్తి కాదు పిల్లరా. ప్రభు ఆరోహణం చేయబడిన తర్వాత 120 మంది ఏకంగా కూడి ప్రార్థిస్తూ ఉంటే ఆ గుంపులో ఉన్న వ్యక్తి తన విశ్వాసము ప్రభు ఉన్నప్పుడు ఎలాగైతే కాపాడుకొని బ్రతుకుతున్నాడో, ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ప్రభువు గుర్తించకున్నా, ఆ మాట చూడని పిల్లల ఆశ్చర్యం అనిపించింది. సమాజం గుర్తించడం గురించి మనం మాట్లాడుకుంటాం, పక్కనోడు మనతో మాట్లాడితేనే మనం గుర్తించుకుంటాం. అది కాదు పిల్లరా. ప్రభువు ఆ 12 మందిలో ఇతన్ని గుర్తించకపోయినా తన విశ్వాసాన్ని పరిపూర్ణంగా కాపాడుకున్న బలమైన భక్తుడు పిల్లరా. చరిత్రకు ఎక్కలేదు నిజంగా చెప్పాలంటే. ఆయన ఎక్కి ఉంటే కనుక మన కళ్ళకు అద్దుకొని ఆయన పాదాలు పట్టుకునే వాళ్ళం. నిజంగా నీ విశ్వాసం ఏంటో ఇంత గొప్పది. ఆ 12 మంది పేర్లు చెప్పినప్పుడు నువ్వు చాలా తగ్గిపోతావేమో, నీ పేరు చెప్పలేదని మేము చాలా అనుకున్నాము. అయినా నువ్వు విశ్వాసం నిలబడ్డావు. కానీ యూదా తప్పిపోయాడు, ఆ స్థానాన్ని మాత్రం దేవుడు నీకు కైవసం చేశాడు. అంతవరకు నీ బలంగా భలే బ్రతికేసవయ్యా అని గొప్పగా మాట్లాడుకునే వాళ్ళం పిల్లరా. ఈయన వ్యక్తిత్వం చూస్తుండే పిల్లరా, ఇతను అపోస్తలత్వంలో చేరకపోయినా ఇతని గురించి ఒక ప్రవచనం కూడా ఉంది పిల్లరా. మనకు బాగా తెలిసిన మాట కీర్తన గ్రంథంలో 108వ అధ్యాయం చూద్దాం. కీర్తన గ్రంథము 108వ అధ్యాయం 109వ అధ్యాయం 8వ వచనం చూడండి పిల్లరా. వాని జీవిత దినములు కొద్దివను గాక, వాని ఉద్యోగము వేరొకడు తీసుకును గాక. సరిపోతుంది పిల్లరా. ఇక్కడ సందర్భం మనకు అర్థమవుతుంది కదా. ఇది ప్రవచనపూర్వకమైన మాట. ఇప్పుడు వాని జీవిత దినములు కొద్దివను గాక అనే మాట, వాని దగ్గర మనం ఎవరిని పెట్టుకుందాం? వాళ్ళ పేర్లు పెట్టుకోవద్దు, మన పేరు కూడా పెట్టుకోవద్దు. ఎవరి పేరు పెట్టుకుందాం? యూదానే పెట్టుకుందాం పిల్లరా. ఆ వాని జీవిత దినములు కొద్దివగును దగ్గర యూదా జీవిత దినములు కొద్దివగును గాక, యూదా ఉద్యోగము మత్తీయ తీసుకొనును గాక అనే మాట ఎంత బాగుంటుంది ఇప్పుడు. అంటే అతను పుట్టకన్నా ముందే, అతను అపోస్తలత్వంలో పాలు పొందకన్నా ముందే అతను గురించిన ప్రవచనం పిల్లరా. ఎవరి గురించిన ప్రవచనం ఇది? మత్తీయ గురించిన ప్రవచనం. మరి బర్సబా అనబడిన యోసేపు గురించిన మాట కాదు అది. యోసేపు గురించిన మాట కాదు అది. ఆ మత్తీయ పేరిటనే చీటి వచ్చేలా దేవుడు చేశాడు. అయినా కానీ తన విశ్వాసాన్ని చూడండి పిల్లరా, ఎంత పదిలంగా కాపాడుకుని ఉండొచ్చు. 3.5 సేవా పరిచర్యలు చేస్తున్నప్పుడు 3.5 సంవత్సరాలు ప్రభువు ఈ లోకంలో సంచరిస్తున్న కాలంలో పరిచర్యలో ఈ 12 మంది ఎక్కువగా వెళ్తున్నారు. కానీ అతను ఆ సమూహం కాకుండా
ఇంచుమించు 70 మంది కూడా శిష్యులు ఉన్నారు ప్రభువుకి. ఆ గుంపులో ఎక్కడో ఉన్నవ ఆయన, ఆ గుంపులో ఎక్కడో కలిసి పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్న అతను. కానీ ప్రభువు పిలవకపోయినా ఏ అపోస్తులు కూడా మత్తీయ నువ్వు ఇలా రావయ్యా మా కోసం ప్రార్థన ఉందని సావాసంలోకి పిలుచుకున్న వ్యక్తి కూడా కాదు అతను. ప్రభు వెళ్ళిపోయినా కూడా, ఆయన హింసించినా కూడా తన విశ్వాసాన్ని అలాగే కాపాడుకుంటూ అనేక మంది గుంపులో ఒక కార్నర్లో కూర్చొని తన విశ్వాసాన్ని కాపాడుకున్న గొప్ప వ్యక్తిగా చెప్పొచ్చు పిల్లరా అతని గురించి. నిజంగా ఆశ్చర్యం అనిపించదు పిల్లరా? మన స్థితిగతులు ఎలా ఉన్నాయో మీరు ఆలోచించుకోండి. నేను దాని గురించి ఎక్కువగా వివరిస్తే మీరు పర్సనల్గా వెళ్ళినట్టుగా ఉంటుంది. నిజంగా ఆలోచించండి పిల్లలు, అద్భుతం అనిపించింది. ఇలాంటి భక్తిగల జీవితము నేటి క్రైస్తవ సంఘాల్లో చాలా అవసరం పిల్లరా. మాట చూడండి పిల్లరా, ప్రభువు గుర్తించాలనుకుంటే 12 మందిలో మత్తయి పేరును ముందే తీసుకోవాలి. యూదా తప్పిపోతాడని తెలుసా తెలియదంటారు? తెలుసు. ఇప్పుడు తప్పిపోయేవాడిని ఎందుకు అవకాశం ఇవ్వాలంటారు? ఇప్పుడు యూదా తప్పిపోతాడని బాగా తెలుసు కదండి. ఇప్పుడు ఎలాగో వాడు తప్పిపోతాడని యూదా గురించి ప్రభుకు ముందే తెలుసు. ఎందుకంటే అతడు ద్రోహం వలన రూకలు సంపాదించుకోబోతున్నాడు, నన్ను అప్పగింపబోతున్నాడు ప్రభువుకు ముందే తెలుసు. ఇది ప్రవచనం కూడా ముందే ఉన్న విషయం తెలుసు. అంతేకాకుండా ఇంకొక మాట బాగా తెలుసు పిల్లరా, ఇందాక మనం చదువుకున్న మాట, అందరి హృదయంలో ఎరిగిన దేవుడు. ఇప్పుడు యూదా హృదయం ఎరగలేడా? ఎరిగి ఉంటాడు కదా. మరి అతడు తప్పిపోతాడని తెలిసి కూడా అతనితో పాటు అంటే విందులో ఎలా పాల్గొని ఉండొచ్చు? దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తూనే ఉంటాడు పిల్లరా. అలా అవకాశాన్ని నిలబెట్టుకుంటాడా లేదని ప్రతి క్షణము మన పక్షంలో దూత ఎదురు చూస్తూనే ఉంటుంది దేవుని పక్షమున. కానీ దేవుని కొరకు బ్రతకకుండా మన మనసు ఎలా బ్రతుకుతుందో, లోకంలో ఎలా తీసుకుని వెళ్ళిపోతుందో మన స్థితిగతుల నిదర్శనం పిల్లరా. అలా యూదా వెళ్ళిపోతాడని తెలిసిన అంతమందిలో 12 మందిని ఏర్పాటు చేసుకున్నప్పుడు మత్తయి ఏమాత్రం కూడా చిన్నబుచ్చుకోలేదు, ముఖం వాడిపోలేదు అతనిది. నిందారహితుడుగా ఏ నింద కూడా రాకుండా యథార్థంగా బ్రతికేశాడు. చివరికి తప్పిపోయిన ఆ స్థానాన్ని భర్తీ చేసుకొని అపోస్తులత్వంలో పాలు పొందుకున్నాడు పిల్లరా. పరిచర్య అప్పుడు ప్రారంభమైపోయింది. అప్పుడు పెంతెకొస్తు పండుగ దినమున ఏమైపోయింది? పరిశుద్ధాత్మ అక్కడికి వచ్చిన సందర్భాన్ని మనకు బాగా తెలుసు పిల్లరా. ఒక్కొక్కరి మీద వాలగా అగ్ని జ్వాలలు కలిగిన నాలుకలు వారికి తగలగా అనేకులు వాక్శక్తి కలిగి ప్రవచనాలు భాషలు మాట్లాడగలిగారంట పిల్లరా. అందులో ఎవరున్నారు? ఇప్పుడు మత్తయి కూడా ఉన్నాడు పిల్లరా. ఎంత గొప్ప అవకాశము, గొప్ప ఆధిక్యత పిల్లరా. నిజంగా దేవుడు మనల్ని ఎన్నుకునే స్థితి వరకు పిల్లరా, మనల్ని పిలిచే వరకు కొన్ని సందర్భంలో దేవుడు కూడా మనల్ని పట్టించుకోలేడేమో అనే సందర్భం వస్తుంది. అందుకు నిదర్శనమే మత్తయి. అయ్యా అంతమందిని ఏర్పాటు చేసుకున్నావు కదా, జక్కయ్యను పేరు పెట్టి పిలిచేసావు కదా, సమరయ స్త్రీని కూడా నువ్వు పిలిచేసావు కదా, ఆమె కోసం నువ్వు ఎండలో నిలబడిపోయావు కదా, అంతకంటే కూడా అర్హుని కానా ప్రభు అని మత్తయి అనొచ్చు పిల్లరా. అనొచ్చా అనలేదంటారా? అనొచ్చు పిల్లరా. జక్కయ్య కంటే నేను దుర్మార్గున్నా, నేను ఏమైనా అన్యాయంగా ఏమైనా సంపాదించానా, ఎవరి దగ్గర రూకలు తీసుకున్నానా, వాడేమో సుంకం వసూలు చేస్తున్నాడు, అన్యాయంగా బ్రతుకుతున్నాడు, అయినా అతన్ని ఎన్నుకున్నావు, నన్నెందుకు విడిచిపెట్టావు ప్రభు అని ఏ రోజు మత్తయి నిందనెత్తిన వ్యక్తి కాదు పిల్లరా. యథార్థంగా విశ్వాసాన్ని కాపాడుకునే బ్రతుకుతున్నాడు పిల్లరా. కానీ దేవుడు ఎన్నుకునే వరకు తన యథార్థాన్ని ఎలాగైతే ఆత్మీయ స్థితి ఉందో అలాగే కొనసాగిస్తూనే ఉన్నాడు పిల్లరా. మన క్రైస్తవ జీవితాలకు, విశ్వాస జీవితాలకు, అది స్త్రీ సమాజమైన, పురుషుల సమాజమైన, నేటి సేవకుల సమాజమైన అందరికీ ఒక నిదర్శనమైన వ్యక్తి ఈ మత్తయి పిల్లరా. స్థితిగతులు తారుమారైపోతాయి పిల్లరా, అయినా కూడా తన విశ్వాసాన్ని కాపాడుకుంటున్న గొప్ప వ్యక్తి ఈ మత్తయి పిల్లరా. అతని గురించి ప్రవచనం ఉందని కూడా అతనికి తెలియదు పిల్లరా. ఆ అపోస్తలత్వంలో నేను కూడా పాలిభాగస్తులు అవుతానని కూడా అతనికి తెలియదు పిల్లరా. కానీ అయినా ఎప్పుడు పొందుకోవాలని అంటే నిందారహితుడిగా యథార్థంగా దాని కొరకు కనిపెట్టుకుని బ్రతుకుతున్న వ్యక్తి పిల్లరా. మనం అనుకుంటాం పిల్లలు మన విశ్వాస జీవితం ఏదో గాలికి ప్రయాసపడినట్టుగానే అనిపిస్తూ ఉంటుంది. అందుకని పౌలు గారు అప్పుడప్పుడు అంటూ ఉంటారు సమాజంలో, అయ్యా నేను గాలిని కొట్టినట్టుగా నేను పోరాటం చేయట్లేదు. చాలా మటుకు గాలిలో కట్టె తిప్పుతున్న, కర్ర తిప్పుతున్న వాళ్ళని చూస్తూ ఉంటారు కదా పిల్లలు, ఏదో ఆత్మ కనిపించింది దాన్ని కొట్టినట్టుగా. అలా పౌలు గారు అదే అంటున్నారు, నేను గాలిని కొట్టినట్టుగా నేను పోరాటం చేయట్లేదు అయ్యా, ఎలాగైతే వెళుతున్నానో అది గురి యొద్దకు వెళ్ళాలనే గురి చూసుకొని నేను వెళుతున్నానని ఎంత గొప్పగా పౌలు గారు మాట్లాడుతున్నాడో దానికి నిదర్శనమైన విశ్వాస జీవితము ఈ మత్తయి గారి జీవితం పిల్లలు. పాత నిబంధనలో ఇలాంటి జీవితాలు పిల్లల చాలా గొప్పగా కనబడుతూ ఉంటాయి. మచ్చుకు ఒక మాట చూపించేసి నేను ముగించేస్తాను పిల్లలు, సమయం బాగా ఎక్కువైపోయింది కాబట్టి. పాత నిబంధన గ్రంథంలో ఒక ఉదాహరణగా ఒక మంచి సందర్భాన్ని చూద్దాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 38వ వచనం చూడండి పిల్లరా. ఆ మనుషులలో నూను కుమారుడు యెహోషువయు యొపన్నే కుమారుడు కాలేబును బ్రతికిరి అన్న పిల్లరా. సరిపోతుంది పిల్లలు, అందరు తీసారు కదండి. అక్కడ 2 వ్యక్తులు కనబడుతున్నారు. ఎవరెవరండి? యెహోషువయు కాలేబు, ఇద్దరు బాగా కనబడుతున్నారు పిల్లరా. ఈ యెహోషువ కాలేబులు అంటే మనకు ఎక్కువగా తెలిసిన సందర్భాలు ఏంటి? ఈ ఎవరిని వెంబడించేవారు, వీళ్ళు ఎక్కడ కనిపిస్తారు పిల్లరా మనకు? సంసోను గారితో పాటు బలమైన యోధులుగా బ్రతికిన వ్యక్తులు కదా వీరు, కాదు కదండి. ఎవరు వీళ్ళు?
మోషే నాయకత్వం తర్వాత అతనితో పాటు వెన్నంటున్న వ్యక్తులు, అతని తర్వాత నాయకత్వ బాధ్యతలు స్వీకరించిన వ్యక్తిగా ఎవరు కనబడుతూ ఉంటారు? యెహోషువ కనబడుతుంటారు. సమాజము పాలు తెన్నులు ప్రవహించే దేశాన్ని స్వతంత్రించుకోబోతుంది, సంఘము స్వతంత్రించుకోబోతుంది. అయ్యా మీరు ముందుగా వెళ్ళి చూసి రండి అని వేగుల వారు పంపించినప్పుడు ఒక్కొక్క గోత్రం నుంచి ఎంతమంది వెళ్ళారంట? ఒక్కొక్కరు వెళ్ళారు. 12 మంది వెళ్తూ ఉంటే తిరిగి వచ్చిన వారిలో 10 మంది ఎంతమంది చేశారంట? అబద్ధపు సమాచారాన్ని తీసుకొచ్చేసారు. అబద్ధ సమాచారాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ 10 మంది కూడా పిల్లలు తెగులతో చచ్చిపోయారు పిల్లలు. వారు అలా చెప్తుంటే బట్టలు చింపుకున్నారు. అయ్యా మీరు ఎందుకయ్యా అబద్ధాన్ని ఆశ్రయించేలా చేస్తున్నారు? అక్కడ ఉన్నది శ్రేష్టమైన దేశము, ఇది మంచిది కాదయ్యా అని మంచి సాక్ష్యాన్ని తీసుకొచ్చింది ఎవరయ్యా అంటే యెహోషువయు కాలేబులు పిల్లలు. ఇది చరిత్రలో వారి గురించి లిఖించిన మాటలు. ఇప్పుడు ఇంత గొప్పగా బ్రతికిన ఇద్దరు జీవితాలు పిల్లరా మనం తొంగి చూస్తూ ఉంటే, మోషే గారు బ్రతికిన తర్వాత అతను వీరందరినీ యెరూషలేములో నుంచి అంటే యెరూషలేం ప్రయాణం, కానాను ప్రయాణం కొరకు మనం నడిపిస్తున్నప్పుడు ఐగుప్తు నుంచి కానాను నడిపించిన ప్రయాణంలో అతని తర్వాత నువ్వు చూస్తావు కానీ చేరవన్నాడు. దాని తర్వాత బాధ్యతలు స్వీకరించింది ఎవరు? యెహోషువ. మరి కాలేబు ఏం చేశాడు? అర్థమవుతుందండి మా మాట? ఇప్పుడు కంప్లైంట్ చేయొచ్చు కదా, కాలేబు ఏం చేశాడండి? అయ్యా నీతిగా నిందారహితుడిగా మేము బ్రతికిన వాళ్ళలో, నిజమైన సాక్ష్యాన్ని తీసుకొచ్చిన వాళ్ళలో యెహోషువ ఎలాగైతే ఉన్నాడో నాకు కూడా అదే స్థానం దక్కుతుందని కాలేబు బట్టలు చింపుకొని మరి అరిచి మరి చెప్పొచ్చు. అయ్యా నేను కూడా యథార్థపరున్నయ్యా, నిందారహితున్నయ్యా. మోషే ఏ మాట అయితే చెప్పాడో, దేవుని సేవకుడైన మోషే ఏ మాట చెప్పాడో అదే మాటకు తలనొగ్గి నిందారహితుడిగా వెళ్ళి ఏదైతే సమాచారం ఉందో అది చూసిన దాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పిన వాళ్ళలో యెహోషువతో పాటు నేను కూడా ఉన్నాను. నేను కూడా నిజాయితీ పరున్నే, నాకెందుకు ఆ స్థానం దక్కట్లేదని కాలేబు అనొచ్చు పిల్లరా. కానీ యెహోషువ మోషే గారి తర్వాత సేవకునిగా బాధ్యతలు అంగీకరించి ఆ కానాను ప్రయాణానికి ఇశ్రాయేలు సమూహానికి అందరికీ కూడా నాయకుడిగా నిలబడుతున్నాడు. ఇది బాగా తెలిసిన విషయమే కదా. కానీ కాలేబు కనుమరుగైపోతున్నాడు. మరి ఇతనికి ఉండాలి కదా. మరి మనం ఏమంటే ఇద్దరు ఉన్నారు అనుకోండి, ఎవరి పేరైనా ముందు పిలిచారనుకోండి, ఇంక అంతా ఇంత ఉండదు కాదు. అది ఇప్పుడు ఎలా ఉంటుందో మీకు బాగా తెలుసు నాకంటే ఎక్కువగా. అందుకనే ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు ఏంటంటే పిల్లలు నిజంగా అంత గొప్ప విశ్వాసం అతనికి ఉంటే, ఇది అంతా కూడా 10 సార్లు చదివేశాను, 20 సార్లు చదివేశాను, నేను 100 సార్లు చదివేశానని గొప్పగా మాట్లాడుకుంటాం. మనం నిజంగా ఏం నేర్చుకుంటున్నామండి? వీరు విశ్వాస జీవితాలు చూస్తుంటే మనకు ఒక పాఠం అనిపించాలి కదా. అయ్యా మత్తయి పేరిట చీటీ రాలేదు, ఇన్ని సంవత్సరాలు 3.5 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఆ ప్రభు వెళ్ళిపోయిన తర్వాత కూడా నన్ను పిలుస్తాడో లేదా అని ఏ మాత్రం కూడా దిగులు లేకుండా ఒక విశ్వాసాన్ని కాపాడుకుంటున్న వ్యక్తిత్వం కలిగిన మత్తయిని చూస్తూ ఉంటే మనం ఏం నేర్చుకోగలుగుతున్నాం పిల్లరా? అయ్యా కానాను ప్రయాణమే ఒక అద్భుతం. అందులో శేషించిన వారు చాలా అరుదు. అంతమందిలో 6 లక్షల జనాభా కాల్బాలంలో చాలా మట్టుకు ఇద్దరే బ్రతికినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంతే కదండి, ఇద్దరే అంటాం. యెహోషువకు అంత గొప్ప స్థానం ఇచ్చేసావు, మరి నాకెందుకు ఇవ్వలేదని కాలేబు అనలేదా? మనం ఏంటో పిల్లలు వెంటనే విమర్శించేస్తాం. మన మాట ఏంటంటే ఎవరితో మాట్లాడుతున్నాం, ఎక్కడ మాట్లాడుతున్నాము, ఆ ప్లాట్ఫామ్ ఏంది, ఈ ఇంగిత జ్ఞానం కూడా ఉండదు పిల్లలు మనకు. దాన్ని నేను హెచ్చించి మాట్లాడితే నాకు మంచిగా అనిపించదు. మనం ఎవరితో మాట్లాడుతున్నామో కనీసం అరే దానికంటుకున్న ఓ సంస్కారం ఉంటుంది. ఇతన్ని చూస్తుంటే మనకు ఒక మాట అర్థమైపోవాలి. కాలేబుకున్న సంస్కారం కూడా మనకు లేదే. అతను వేగు చూసేవారిలో అక్కడ ప్రాణాలు సైతం పోతాయి. 100లో నుంచి నిజంగా నిజాయితీగా వచ్చిన వారిలో గొప్పగా నిలబడిన వ్యక్తి ఇతను. ఏ స్థానం ఆశించకుండా అలా నిలబడుతూ ఉంటే, యెహోషువకు అంత గొప్ప స్థానం దక్కుతుంటే ఏమాత్రం కూడా అసూయ చెందలేదు పిల్లలు. ఎందుకు చెందలేదు ఒక మాట చూపిస్తాను పిల్లలు. చూద్దాం. నిర్గమకాండము 33వ అధ్యాయము 11వ వచనం నుంచి కొన్ని మాటలు చూడండి పిల్లరా. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడున్నట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తర్వాత అతడు పాలెంలోకి తిరిగి వచ్చుచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడైన యెహోషువను యవ్వనస్తుడు గుడారంలో నుండి వెలుపలికి రాలేదు అంటున్నాడు పిల్లరా. మోషే అక్కడి నుంచి వస్తూ ఉంటేనంట అతని పరిచారకుడు అంటున్నాడు పిల్లరా. ఎవరంట? నూను కుమారుడైన యెహోషువ అంటున్నాడు పిల్ల. ఇంకా యవ్వనంలోనే ఉన్నాడంట. అతనికి పరిచారం చేస్తున్నాడు. ఇప్పుడు యవ్వనంగా ఉన్నాం కదా, నేనెందుకు ఇంకొకరు సహకారిగా ఉండాలి, నేను అదెందుకు చేయాలి? ఎవ్వరు చెయ్యంది చేసేవాడు పరిచర్యలు ఉంటే చూసారా పిల్లరా, వాడు అద్భుతంగానే వర్ధిల్లుతాడు పిల్లరా. ప్రభు అయిన మాట మన మనసులో ఎప్పటికి ఉండిపోవాలి పిల్లరా. నువ్వు గొప్పవాడవై ఉండాలనుకుంటున్నావా? నీ స్థానం ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుకుంటున్నావా? నువ్వు సేవకుడుగా నువ్వు బ్రతకాలనుకుంటున్నావా? సంఘంలో పరిచారకుడుగా ఉండు అనే మాట మన మనసులో ఉండాలి. ప్రభు చెప్పిన మాట పిల్లరా. మోషే అతని నాయకత్వం తర్వాత యెహోషువను ఎందుకు ఎన్నుకున్నాడంటే, మోషే బ్రతుకుతున్నప్పుడు యథార్థమైన సేవకుడు అయ్యా అతనికి సహకారిగా నేను ఉంటానని పరిచారకుడుగా బ్రతుకుతున్నాడంట. ఎవరు?
యెహోషువ నా సేవకుడు వచ్చేదాకా నేను రాను అని నమ్మకంగా బ్రతుకుతున్నాడు పిల్లరా. ఎక్కడికి వెళ్ళినా యెహోషును వెంట పెట్టుకుని వెళ్ళిపోయేవాడు. యెహోషువ తప్ప ఆ కొండను పర్వతాన్ని తాకడానికి ఎవరికి వీల్లేదు, తాకిన వాడు అక్కడే చచ్చిపోతాడని, అది పశువు అయినా సరే అని దేవుని మాటలు ఎన్నోసార్లు మనం చూస్తూ ఉంటాం లేఖనాల్లో. అంత గొప్పగా బ్రతికేశాడు కాబట్టే యెహోషువకు ఆ స్థానం ఇచ్చేశాడు. మరి కాలేబు మామూలు వ్యక్త, అలాగని నేను వెంబడించిన మానేశాను అనుకుంటున్నాడు పిల్లలు. కాలేబు గురించి ఒక మాట చూద్దాం పిల్లలు. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము, త్వరగా వెళ్తుందాం పిల్లలు. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం నుంచి కూడా కొన్ని మాటలు చూడండి పిల్లలు. వేగు చూచుటకు బర్నయలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను, ఎవరికి భయపడక నేను చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చి తిని, నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయమును కరుగ చేయగా, నేను నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించి తిని, ఆ దినమున మోషే ప్రమాణము చేసి, నీవు నా దేవుడైన యెహోవాను అనుసరించితివి గనుక నిశ్చయముగా నీకును నీ సంతానమునకును. సరిపోతుంది పిల్లలు. ఈ చివరి భాగం అంతా కూడా అక్కడ 15వ వచనం వరకు చదువుతుంటే అద్భుతం అనిపిస్తుంది. అంటే మోషే గారు ఎలాగైతే బ్రతికున్నారో, పరిచర్య చేశారో, అప్పుడు ఎలాగైతే నిండు మనసుతో దేవుని ప్రేమించాడో, యథార్థమైన హృదయంతో సేవించాడో, యెహోషువ నాయకత్వాన్ని స్వీకరించిన తర్వాత కూడా అదే నిండు మనసుతో దేవుని కొనియాడాడు పిల్లరా. వీరు కలిసి తిరుగుతున్న వారే యెహోషువ కాలేబులు, ఒకరి మీద ఒకరు చేసుకున్న సందర్భమే. కానీ ఎప్పుడైతే సేవకుడుగా నిలబడ్డాడో అతని ముందు చేతులు కట్టుకోవాల్సిన సందర్భం వచ్చేసింది పిల్లరా. అయినా కానీ నాతో ఉన్నవాడు సేవకుడు అయిపోయిన ఒక కక్ష కానీ మనసులో ఏమాత్రం కూడా అసూయ కానీ ఏమాత్రం కూడా తన మనసులోకి రానివ్వలేదు పిల్లరా. ఎంతో గొప్పగా అనిపించింది పిల్లరా. యెహోషువ గురించి నేటికి అనేక సంఘాల్లో మనం మాట్లాడుకుంటాం పిల్లరా. కాలేబు గురించి ఎవరు మాట్లాడుకోరు పిల్లరా. అయ్యా 40 సంవత్సరాలు బలంగా బ్రతికేశాడు, ఆ సమయంలో 40 సంవత్సరాలు, తర్వాత వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు, 80 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కూడా బలంగా బ్రతికేశారని మాట్లాడుకుంటా. కానీ అయ్యా ఏమాత్రం కూడా అధికారాన్ని కానీ హోదాను కానీ ఒక స్థితిని కానీ కోరుకొని వ్యక్తి కాలేబయ్యా. అంతేకాదు కొత్త నిబంధనలకు వస్తూ ఉంటే మత్తయి కూడా అలాంటి వ్యక్తే పిల్లరా. ఏ స్థానం ఆశించలేదు, కానీ దేవుడు పక్క నుండి అయ్యా నన్ను చూశాడో లేదో అనుకున్నాడు, అయినా కానీ విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంచుమించు 4 సంవత్సరాలకు పిల్లరా, 4 సంవత్సరాలకు ప్రభువు అదే అతని పేరిటనే చీటీ వచ్చేలా చేశాడు పిల్లరా. ఆశ్చర్యం అనిపించలేదు పిల్లరా. దీనివల్ల ఏదో చిన్న విషయం అనుకుంటున్నాం, కానీ ప్రకటన గ్రంథంలో ఒక మంచి మాట ఉంది చూడండి పిల్లరా. మాట చూసుకొని ముగించేద్దాం పిల్లరా. 21వ అధ్యాయం 14వ వచనం చూద్దాం పిల్లరా. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది, ఆ పునాదులపైన గొర్రెపిల్ల యొక్కయు 12 అపోస్తుల 12 పేర్లును. సరిపోతుంది పిల్లరా. పరలోకంలో ఏముందంట పిల్లరా? 12 గుమ్మాలు ఉన్నాయంట పిల్లరా. ఆ 12 గుమ్మాల మీద 12 పేర్లు ఉన్నాయంట. ఎవరి పేర్లు అంట అవి? అపోస్తుల పేర్లు అంట. ఇప్పుడు యూదా పేరు ఉంటుందా, మత్తయి పేరు ఉంటుందా పిల్లరా? ఇప్పుడు నీకు ఏ స్థానం కావాలి పిల్లరా? యూదాలాగా ప్రభువు పేరు పెట్టి పిలిచిన యూదా కావాలా నీకు? యూదా ప్రభు అంటే సమాజంలో కష్టం వచ్చినప్పుడు కానీ నష్టం వచ్చినా కానీ సమాజం గుర్తిరగకపోయినా, సాక్షాత్తు దేవుడు నన్ను కనికరించకపోయినా, చిట్ట చివరి స్థానంలో నా విశ్వాసాన్ని పరీక్షించిన ఒక ఉన్నతమైన స్థానం నాకు ఇస్తే చాలని ఒక మత్తయి నిరీక్షించినట్టుగా మత్తయిలాగా నిరీక్షిస్తే చాలంటారా పిల్లరా? ఈ లోకంలో సమాజం అందరూ కూడా గొప్పగా మాట్లాడుకుంటున్నారు అపోస్తలత్వం గురించి. ఇంకా చివరికి యూదా గురించి కూడా మనం మాట్లాడుకుంటాం పిల్లరా. మత్తయి గురించి మాట్లాడుకున్న దానికంటే ఎక్కువగా మనం ఎవరి గురించి మాట్లాడుకుంటాం? యూదా గురించి మాట్లాడుకుంటాం పిల్లరా. కానీ యూదా ఏ రోజు కూడా ప్రశంసలు కోరుకోలేదు పిల్లరా. ఏ రోజు కూడా నా పేరు అపోస్తలత్వంలో ఎక్కితే బాగుండు, ప్రభు చేత పిలువబడితే బాగుండు అని అనుకోలేదు పిల్లరా. పిలిచినా పిలవకపోయినా నా విశ్వాసాన్ని కాపాడుకుంటాను. సమాజం గుర్తిరగపోయినా నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటాను. ప్రభు వెళ్ళిపోయిన తర్వాత సంఘము గొప్ప హింసకు లోనైందంట పిల్లరా. సంఘము చెదిరిపోతున్న స్థితిగతుల్లో ఉంటే అనేకులకు అయ్యా ప్రభువే ఇలా చనిపోయి చంపబడి వెళ్ళిపోతుంటే మాకు ఆధారం ఏది, మాకు రాజు ఏది, మాకు నిరీక్షణ ఏదని చెదిరిపోతున్నారు. పేతురు గారు అనుకుంటున్నారు నేను మళ్ళీ చేపలు పడ్డానికి వెళ్ళిపోతాను. పేతురు గారు చేపలు పడ్డానికి వెళ్ళిపోయాడు పిల్లరా. ఆయన వెళ్ళిపోతుంటే మేము నీతో వస్తామని పేతురు గారితో పాటు శిష్యులందరూ కూడా చేపలు పడ్డానికి వెళ్ళిపోయారు పిల్లరా. కానీ ఆ గుంపులో మత్తయి ఉన్నట్టుగా మనకు కనిపించదు పిల్లరా. ప్రభు ఆ రోజు ఆ రాత్రికి దర్శనమిచ్చి అయ్యా ఈ స్థలంలో వల వేయమంటే ఇంచుమించు 153 పైన చేపలు పడుతుంటాయి పిల్లరా. విస్తారమైన చేపలు, వారితో పాటు ఆ చేపను భుజించినట్టుగా మనకు అర్థమవుతుంటుంది సందర్భం.
వారిని బలపరిచి 40 దినాలు రుజువులు చూయించి, అయ్యా ఇది శాశ్వతమైన రాజ్యము కాదు, శాశ్వతమైన రాజ్యము ఆ నిత్యత్వంలో ఉంది, ఆ స్థానంలో కావాలంటే నేను ఏదైతే చేశానో నాకు మీరు బూదిగంతల వరకు నాకు సాక్షులుగా బ్రతకండి. ఆ నిత్యత్వంలో మీకంటూ ఒక స్థానం ఉంటుంది. ఆ 12 గోత్రాల మీద, ఆ 12 గుమ్మాల మీద, ఈ 12 గోత్రాల వరకు మీరు తీర్పు తీర్చినట్లయితే ఆ 12 గుమ్మాల మీద మీ పేర్లు ఉంటాయని ఒక అద్భుతమైన ఆధారాన్ని, ఒక భరోసాను దేవుడు ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పేతురు అందులో లేచి నిలబడి సాక్ష్యం చెప్తూ ఉంటే, ప్రసంగం చెప్తూ ఉంటే పిల్లల అందరూ ఆశ్చర్యమైపోయారు. గొప్పగా బ్రతికిన జీవితాల్లో పిల్లల, కనుమరుగైపోయిన చరిత్రలో కనుమరుగైపోయిన జీవితాల్లో మత్తయి గొప్పడు పిల్లర. ఏమాత్రం కూడా పిల్లర ఆశించింది లేదు పిల్లర. మనం కూడా విశ్వాసంలో నమ్మకంగా బ్రతుకుదాం పిల్లర. ఒకరి వైపు చూసేది కాదు పిల్లర. ఒకరు మన దాహాన్ని తీర్చేవారు కాదు, మన అక్కరను తొలగించేవారు కాదు, మన అప్పులు తొలగించేవారు కాదు. మన కష్టం మనదే పిల్లర. మన కష్టం మనదే. మన కుటుంబ అవసరం ఏదైనా అప్పు ఇచ్చినా తిరిగి తీసుకునే వాళ్ళు ఉంటారు పిల్లర. తిరిగి వద్దు అయ్యా మీరు ఉంచుకోండి అని ఎవరు చెప్పారు కదా పిల్లర. మన రేపటి డ్యూటీ మనమే చేయాల్సింది. మనమంతున్న మన పక్కన పంపించలేం కదండి. మన విశ్వాస జీవితంలో కూడా అంతే అండి. రేపటి దిన మన కుటుంబంతో పాటు, నీతో పాటు నీ భర్త వచ్చో రావచ్చు, రాకపోవచ్చు. నీతో పాటు నీ భార్య రావచ్చు, రాకపోవచ్చు. నీతో పాటు నీ పిల్లలు రావచ్చు, లేక రాకపోవచ్చు. నీ తల్లిదండ్రులు రాకపోవచ్చు, రాకపోవచ్చు. కానీ నీ నీతిని, విశ్వాసాన్ని, యథార్థతను చివరి వరకు నువ్వు కాపాడుకుంటే పిల్లరా, సమాజం ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా, ఒక సేవకుడు గుర్తించినా గుర్తించకపోయినా, ఈ లోకం గుర్తించినా గుర్తించకపోయినా, చిట్ట చివరిగా నీ విశ్వాసాన్ని కాపాడుకొని నువ్వు మృతి నొందినట్లయితే, ఒక లాజరు లాగా, ఒక దరిద్రుడైన లాజరు లాగా, ఒక దేవదూతలను పంపించి దేవుడు నిన్ను నెమ్మది పొందే స్థలంలోకి, ఒక ఉన్నతమైన స్థితిలోకి, ఒక ఆర్భాటంగా నిన్ను తీసుకెళ్ళి నెమ్మది పొందే విశ్రాంతి స్థలంలోకి నిన్ను తీసుకెళ్ళిపోతాను. దాని తర్వాత ఒక నిత్యత్వం ఉంది. ఆ జీవ గ్రంథంలో నీ పేరు, నా పేరు రాయబడాలంటే మత్తి ఎలాగా బ్రతుకుదాం పిల్లరా. ఏ ఆర్భాటాలు అవసరం లేదు పిల్లరా. ఏ హంగులు అవసరం లేదు. ఏ హంగులు అవసరం లేదు. ఈ లోకంలో పిల్లలు చాలా మటుకు బాగా సుపరిచితమైన మాట, మీకు బాగా తెలిసిన మాట. అప్పుడప్పుడు మనం పాటలు పాడుతూ ఉంటాం, ప్రార్థనలు చేస్తూ ఉంటాం, వాక్యం చెప్తూ ఉంటాం. ఇక్కడ వచ్చి చేసేది పిల్లరా, ఇక్కడే మనం ప్రశంసింపబడుతూ ఉంటాం. బాగా వాక్యం బాగా చెప్పారండి, చాలా బాగా నచ్చిందండి, చాలా సంతోషం అంటాం. వారం తర్వాత ఏం గుర్తున్నదండి పిల్లరా. చాలా పాట బాగా వచ్చింది, చాలా బాగా వచ్చిందని మనల్ని ప్రశంసిస్తూ ఉంటారు. వారం తర్వాత అందరూ మర్చిపోతారు పిల్లలు. ఈరోజు చేసే ప్రార్థన పోయిన వారం ఏం చేసాం కూడా మనకు గుర్తుండదు పిల్లలు. చాలా బాగా చేశారని, స్తుతి బాగా జరిగిందండి, బాగా జరిగిందని అందరూ బాగా అప్రిషియేట్ చేస్తుంటారు పిల్లలు. ఇవన్నీ ఇక్కడ మనం ఒకవేళ ప్రశంసలు కనుక పొందుకుంటే పిల్లరా, అది దేవుని దగ్గర నుంచి ఏది రాదు పిల్లరా. కానీ రహస్యమందున నీ తండ్రి చూసేలా నువ్వు చేసే ప్రార్థనలు ఉంటాయి చూసారా పిల్లరా, అది బహుబలమైంది పిల్లరా. చాలా గొప్పది. నీ నీతి, యథార్థత, నీ భక్తి, అది చాలా గొప్పది పిల్లరా. దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం పిల్లరా. దానికే ప్రతిఫలం ఉంటుంది పిల్లరా. ఈ లోకంలో నుంచి పొందుకునేది లోకంలోనే అంతరించిపోతుంది. లోకము నిన్ను విమర్శించే రీతిగా నీతిగా బ్రతుకు. వాడికి ఏం పోయే కాలం అండి, ఎప్పుడు చూసిన సావాసం అంటాడని అలా నిన్ను విమర్శించలేదు నీతిగా బ్రతుకు. వాడు తప్పు చేయమని నీ చేతిలో ఏది పెట్టినా, నీ చేతులతో ఏది కూడా నిషిద్ధమైంది నీ చేతులతో నువ్వు తీసుకోకు. అపవిత్రమైనది నీ చేతులకు కూడా రానియకు. యథార్థతను కాపాడుకో, భక్తిని కాపాడుకో. నిన్ను, నీ కుటుంబాన్ని ఒక ఉన్నతమైన శిఖరాలకు నీకు తీసుకెళ్ళాలనుకుంటే దేవుడికి చెప్పిన మాటల ప్రకారం బ్రతుకు. లోకం వైపు చూడకు, మనుషుల వైపు చూడకు, నీతిగా బ్రతుకుదాం పిల్లరా. నీ అంతరంగ స్వభావం ఏంటో దేవుడు చూస్తూ ఉంటాడు. అందరి హృదయ రహస్యములు ఆయన ఎరిగిన దేవుడు. మనల్ని తప్పక చూస్తూ ఉంటాడు పిల్లరా. ఆయన సన్నిధిలో ఉన్నాం కదా. ఎందుకని అపవాదికి చోటు ఇవ్వద్దు పిల్లరా. చిన్న చిన్న సంశయాలు, వాదనలు, వివాదాలు వచ్చినా కానీ అపవాదికి మాత్రం చోటు ఇవ్వద్దు పిల్లరా. అది మన నిత్యత్వంకి దూరంగా తీసుకెళ్ళిపోతుంది పిల్లరా. అది కనుమరుగైపోతుంది. అలాంటి అవకాశం ఇవ్వద్దు పిల్లరా. చక్కగా విశ్వాసాన్ని కాపాడుకుందాం, నీతిగా బ్రతుకుదాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీనికి ఆశ్రయించిన గాక. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. దేవుని నామాన్ని మహిమ కలుగును.